ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి. నేనైతే చెప్పాను కదా మా ఛానల్ ఏంటో పోయింది, అందుకనే కొత్త ఛానల్ క్రియేట్ చేస్తాను ఇక్కడికి వచ్చానండి. అనేది క్రియేట్ చేశాను. ఛానల్ పేరు చెప్పావా? నందుతో అచ్చు ఛానల్. అచ్చు ఈ ఛానల్ అయితే మీరైతే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన పాత ఛానల్లో వీడియోస్ అవి డిలీట్ అయిపోవడం ఛానల్ పోవడం అయితే జరిగింది. అందుకని ఇంకా ఆ ఛానల్ అనేది ఆపేసి ఈ కొత్త ఛానల్లో అయితే వీడియోస్ అయితే పెడుతున్నాం అనమాట. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, నందిని అఫీషియల్స్ అన్న అఫీషియల్ వ్లాగ్స్ అన్న ఛానల్కి ఆ ఛానల్ అయితే ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఈ కొత్త ఛానల్ అయితే ఇప్పుడు ఆ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఇది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కూర్చుని అందరూ వచ్చింది కూర్చుని వచ్చి కూర్చో. మామూలుగా తింటా వీడియో తీయి మధ్య మధ్యలో. కోడి కాళ్ళతో చికెన్ కూర సౌండ్ చేయమను. వీడియో ఆఫ్ చేయలేదు. కొని నచ్చుకో. ఇది రాదు. ఏం కాదు పొయ్యలకి ఇచ్చొచ్చు. అన్నం చాలా పెట్టా. మీకేమైంది అది వస్తే అవలేదన్నా అది వెళ్ళాలిగా. పిల్లలే అప్పుడు వెళ్తాను. నీకు మండితే చాలా ఎక్కువ, అందుకే ఎదురెక్కి వేయాల. తేజ పెడతా ఉండు, నైనా పెడతాను. నీకు పెట్టించేనే ఫస్ట్. చాలు ఎలా ఉంది కోడి కూర? కోడి కాదు బాగుంది. కారంగా ఉందా? కారంగా ఉంది, బాగానే ఉంది. చూసుకో లేదు కాలేనా? ఎంత ఎట్లా ఉందమ్మా? అది రూపాయలు టేస్ట్ చాలా బాగుంది. మజ్జిగ వేసుకొని తింటాను. మీకు మధ్య చేయాలి. చేయలేదా? స్టవ్ ఆఫ్ చేయరు కదా. కట్టే వెళ్ళిపోయి పల్లెవి ఆరే తెచ్చారండి. తినేయండి ఇంకా కూర్చొని. చాలు కట్టేమా. ఏం చేస్తుంది ఇప్పుడు? పెట్టా కూర్చో, నీకు కూడా పెడతా కొంచెం. కట్టేసావా?
చారు వేసుకుని మంచిగా కారంగా ఉంది. చాలే తిను. కూర అట్లనే ఎవరైనా చెప్పట్లే, తినేస్తున్నారు సైలెంట్గా. సన్న ఎలా ఉందమ్మా కూర కర్రీ? బాగుంది. మధ్య చారు వేసుకొని తినేసి. కబ్బూరు చికెన్లో బాగుంది, మంచి రుచి వచ్చింది, ఘాటుగా. ఘాటు ఎక్కువైందా సరిపోయిందా? ముక్క కూడా బాగా ఉడికింది. తేనెగా వాటర్ ఉండదే చెప్పా. వాటర్ చికెన్ తింటాడు కానీ కారం తింటాడు. వేడిగా పగలొస్తుంది చారు. అయినా చాలా దాని ఇది అది చాలా వేసుకుంది. వేసుకున్నావా? ఉల్లిపాయ వాడు వేయాల్సిందమ్మా. ఈ చికెన్ ముక్క సూపర్ ఉంది, మంచి టేస్ట్గా బాగుంది. తిన్నగా అయినా మొత్తానికి కొట్లో బాగుండేది చికెన్. ఎందుకన్నా మరి జీడిపప్పులు బాదం పప్పులు వేసి పెంచుతాను అంటాడు. అదే బాగా చెప్పాలిగా. ఎందుకండి నీ దగ్గర రేట్ ఎక్కువ చికెన్ అంటే జీడిపప్పు బాదం పప్పులు వేసి పెంచుతాను అంటాడు. ఇందాకైతే భోజనం చేసా కదండి, భోజనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే టైం 4 అవుతుంది. ఇక టీ పెట్టాము, టీ తాగుతున్నామండి. టీ అయితే మా చింతలు పెట్టిందండి, మా తేజు తల్లి. ఎలా పెట్టిందో అందులో పంచదార సరిపోయింది చూడు. పోసే మాకు ముందు కొంచెం తాగిడు, పోయకుండా ఎలా తాగదు? అవి కొంచెం పోసుకొని తాగు, మళ్ళీ కాకపోతే అందరికి పోయి మాకు. ఈ మధ్య పనులు కూడా చేస్తుందండి, చూస్తున్నారు కదా. మా ఇంట్లో కూడా పనులన్నీ చేస్తుంది. వచ్చావు అందరికి నువ్వు. అది ఎలా పెడితే అలాగే తాగాలి. పంచదార వేసావా? ఈ టీ తాగు తేజు టీ తలనొప్పు ఎగిరిపోద్ది, మామూలుగా వెళ్ళదు.
బిస్కెట్లకి అయితే మా విజయ్ వెళ్ళాడండి, ఇంకా రాలేదు. టీలో టీ తాగుతామా తర్వాత బిస్కెట్ బాగుంది. బాగానే ఉంది. సూపర్. బిస్కెట్ కూడా ఆంది వేలో ఉన్నాయి. చిన్నబాబు వచ్చాడు. అయ్యేంటి అయితే గుడ్డే బిస్కెట్ లేవండి. గుడ్డే 2 గుడ్డే హార్లిక్స్ హాఫ్ ఆఫ్ తీసుకున్నారు. నీకు వద్దా? పొద్దునుంచి అయితే ఇంట్లో మంచం మీద నుంచి బయటకు కూడా రాలేదండి వీడు. ఇప్పుడే బిస్కెట్లకు వెళ్ళాడు. మధ్యాహ్నం వచ్చాక మధ్యాహ్నం తినడానికి వచ్చాడు. నీకు హార్లిక్సేనా? గుడ్డే కావాలా? అసలు ఏం వద్దా? బ్యాడ్ డే కావాలా? లోడీకి ఇచ్చే. ఇక నువ్వు అమ్మ హాఫ్ ఆఫ్ తీసుకోండి. చిన్న చిన్నదిగా అవుతుందా తీరా నేనే పెట్టింది. ఎట్లా ఉంది టీ? టీ లాగా ఉందా? బాగుంది టీ బాబే. కాఫీ లాగా ఉందా? అదే టీ పెట్టడం వచ్చేసింది తేజు. బిస్కెట్ అప్పుడు నువ్వు పెట్టచ్చు గుడ్డ బిస్కెట్ తినమ్మా. టీలో ముంచుకుంటాను. మామూలుగా తిను. అప్పుడే తినాలనిపిస్తే ఇంకా తినాలి, లేదంటే సునామీ వచ్చేది నాకు. టీ తాగబ్బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే ఇందా చెప్పాను కదా ఛానల్ అయితే పోయిందనేది, కొత్త ఛానల్. మా ఛానల్ నచ్చినట్టు, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మా వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ 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 చెప్పలేదు.